నమస్తే అండి. నమస్తే వ్యూవర్స్. అయితే ఈరోజు మాకు భూమి ఫార్మ్స్ కంపెనీ నుంచి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చారు. ఆ భూమి ఫార్మ్స్ కంపెనీ ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఆర్గానిక్ మీద వర్క్ చేస్తుంది. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఇదే వర్క్ చేస్తుంది. అది ఎట్లా అంటే ఫస్ట్ రైతుకు ఆర్గానిక్ చేయడం విధానం ఎట్లా అనేది నేర్పిస్తారు. మళ్ళా తర్వాత దానికి కావాల్సిన ప్రొడక్ట్ ఏమైనా వాడాలి, దాని దిగుబడి ఎట్లా పెంచుకోవాలని నేర్పిస్తారు. తర్వాత ఆ పండిన పంటను కూడా మొత్తం వాళ్ళు ఎంత పండించినా గానీ అధికమైన ధరతోటి ముందే రేటు ఫిక్స్ చేసి చెప్తారు అనమాట. వాళ్ళు మంచి ధరనే చెప్తున్నారు. అట్లా చెప్పి రైతులకు వచ్చి ఒక నమ్మకం అనేది ఇస్తారు. ఆ విధంగా నేను ఆర్గానిక్ చేస్తున్న విషయం వాళ్ళకు యూట్యూబ్ ద్వారా తెలిసినప్పుడు నా దగ్గర కూడా కంపెనీ అనేది 2 ఎంప్లాయీస్ ని పంపించారు. వాళ్ళు ఈ రోజు మనకు అగ్రోనమీ ఎంప్లాయీస్ ని పంపించారు. వాళ్ళు మనకు ఇదంతా చూసి ఈ రోజు మొత్తం 1 గంట సేపు నుంచి వాళ్ళు విజిట్ చేస్తున్నారు నా దగ్గర. చూసి ఇప్పుడు వాళ్ళ అనుభవం అనేది మీకు ఒకసారి తెలుపుతారు అనమాట. సార్ నమస్తే సార్. మా వ్యూవర్స్ కు మీ అనుభవం తెలుపండి ఒకసారి. చెప్పండి సార్. నమస్తే, నా పేరు సల్మాన్ అని. నేను భూమి ఫార్మ్స్ లో అగ్రోనమిస్ట్ గా పనిచేస్తున్నాను. అంటే రైతులకి ఎలా ఆర్గానిక్ పద్ధతి ఎలా పండించాలని నేను చెప్తూ ఉంటాను. సో వీరి గురించి మాకు యూట్యూబ్ లో తెలిసింది. సో ఫీల్డ్ విజిట్ చేసామని నేను మళ్ళీ నా కొలీగ్ వెంకటేశ్వర్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూస్తే వాళ్ళు విధమైన మైక్రో కల్చర్, మళ్ళీ జీవామృతం, మళ్ళీ స్లరీ అన్ని విధమైన ప్రొడక్ట్ వేరే దగ్గర ఏమి వస్తాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మంచిగా చేసి డ్రిప్ ద్వారా లేకపోతే డైరెక్ట్ గా చెట్లకి పోస్తున్నారు. దానివల్ల చెట్ల బలం ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ లో ఎంత మంచిగా ఉంది పంట. ఇది మళ్ళీ అంత పురుగులు లేవు, ఏం లేవు, గ్రోత్ కూడా బాగుంది. సో ఇది చూస్తే కెమికల్ కూడా కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది క్రాప్. సో ఆర్గానిక్ లో ఇలా వేరే పద్ధతిలో చేసుకుంటే మంచిగా వస్తుంది అని ఈయన వల్ల మాకు తెలిసింది. మేము కూడా ఇలాంటివి వాడతాము. ఈయన కూడా వేరే పద్ధతిలో వేరే మైక్రోబ్ కల్చరు, మళ్ళీ ఇది పురుగులకి ట్రైకోడర్మా, మళ్ళీ వ్యాము, రైజోబియము అన్ని కల్చర్స్ చేసి వాడుతున్నాం కాబట్టి మంచిగా పంటలు వస్తుంది ఇక్కడ. నమస్తే అందరికీ. మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒక ఆర్గానిక్ ఫార్మర్ ఒక ఆయన ఉన్నా కూడా ఆయనకి మార్కెటింగ్ ఎలాగుంది, ఆయనకి మేము భూమి ఫార్మ్స్ నుంచి మార్కెటింగ్ ఎలా చేయగలుగుతాము, ఆయన చూసి ఇంకొక 4-5 ఆర్గానిక్ ఫార్మర్స్ని ఇక్కడ ఎలాగ మనం ఇంక్రీజ్ చేయొచ్చు అనే దాని మీద ఆయనకి ఒక అవగాహన ఇచ్చి మనం ఎలా చేస్తాము, మన కంపెనీ నుంచి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ చెప్పి ఆయనకి ఇక్కడ చుట్టెంపులు ఉన్న రైతులకి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రోత్సాహం చేస్తాకి ఇక్కడికి వచ్చాము. ఈయనైతే ప్యూర్గా ఆర్గానిక్ చేస్తున్నారు. పంట అంతా కూడా మంచి ఆరోగ్యంగా ఉంది. అదే ఒక్క నిమిషం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన సీడ్ వాడుకుంటాం మనం, అది జర్మినేషన్ సరిగా కాదు, మళ్ళీ ఈల్డింగ్ సరిగా రాదు, మళ్ళీ హైబ్రిడ్ సీడ్ వాడతాం. అలాంటి కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మంచి సీడ్ మన ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు డెవలప్ చేసిన ఓపెన్ పాలినైజ్ సీడ్స్ ఉంటాయి కదా, అవి మంచి సీడ్స్ అనేది మనకు రికమెండ్ చేస్తారు. ఆ సీడ్ పండించడం వల్ల ప్రజలకు కూడా మనం వచ్చే బయర్స్కి ఇస్తాం కదా, వాళ్ళకు కూడా మంచి హెల్త్ ఉంటుంది అనేది వాళ్ళు సజెషన్ చేస్తారు. సీడ్ సజెషన్ చేసి, మందులు సజెషన్ చేసి ఆ పండిన పంటను కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది మీరు చూసి ఇక్కడ రావడం అనేది చాలా మంచిదండి. మాలాంటి ఫార్మర్స్ కు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే మేము ఏం చేసుకుంటామంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్ అంటే మాకు ఇక్కడనే చాలా వర్క్ ఉంటుంది ఫామ్ లా. మేము ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలంటే మాకు ఇబ్బంది. ఒకటి ఇప్పుడు ఇది ఎట్లా అమ్ముతుందనే తెలియదు. ఒక రేట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరేంటంటే ఒక ఫిక్సబుల్ రేట్ ఫిక్స్ చేసి కంటిన్యూగా తీసుకుంటాం అనేది చాలా మంచిది. మళ్ళీ సీడ్ కూడా మీరు ఒక మంచి సీడ్ అనేది రైతు సజెషన్ చేస్తున్నారు, అదొకటి మంచి పాయింట్ అండి. నాలంటలు ఇక్కడ నేనే కాకుండా నాతో కూడా 10 మంది కూడా రెడీ చేయడానికి నేనైతే ఇప్పుడు నమ్మకం కలుగుతున్నాను అనమాట. రైతుకు మీ సొంటలు మాకు ఎన్నుకుంటే మేము కూడా ముంగట ఎంత కష్టపడ్డా కానీ ఏమనిపించదు. అదే సార్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మేము గ్రోత్ అనేది ఎట్లుంది మాకు అంటే ఇప్పుడు కెమికల్ గ్రోత్ ఉన్నట్టు ఉందా, లేకుంటే ఆర్గానిక్ లా గ్రోత్ ఉన్నట్టు ఉందా, లేకుంటే ఏమైనా డిసీజ్ కనిపించిందా? మీరు చూసారు కదా ఇక్కడ వచ్చి మొత్తం ఫామ్ అంతా చూసారు, మా ప్లాంట్స్ కు డిసీజ్ వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, చాలా మంది రైతులు ఏం చెప్తారు అంటే ఆర్గానిక్ చేస్తే పంట రాదు, పురుగులు వస్తాయి, డిసీజులు వస్తాయి, మొత్తం వస్తాయని చెప్పారు. ఇక్కడ చూడండి, వీళ్ళు మొత్తం ప్యూర్ ఆర్గానిక్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా చూస్తే మీకు షూట్ బొర్రు అంతేం కనబడట్లేదు. మళ్ళీ దీనికి బ్లైట్ కూడా వస్తుంది, అది కూడా ఏమి కనబడట్లేదు. చెట్టు చాలా బాగుంది, మళ్ళీ పచ్చగా ఉంది. పచ్చగా ఉంటే ఫ్లవరింగ్ కూడా బాగుంది. ఫ్లవరింగ్ బాగుంటే ఇది ఫ్రూట్ సెట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఫ్రూట్ సైజ్ కూడా బాగుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఫ్రూట్ సైజ్ కూడా బాగుంది, ఫ్రూట్స్ షైన్ కూడా ఇక్కడ బాగుంది. సో ఇలా పద్ధతులు చేస్తున్న ఆర్గానిక్లు కూడా కెమికల్ లాగా పండించని ఈయన చూసి మేము నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నేను ముందు కూడా మీకు ఇంకా ఎక్కువ ఫార్మర్ రెడీ చేసి మీ కంపెనీ తోటి టైఅప్ అవుతుంది సార్. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్.